హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 2 చూసే ముందు పార్ట్ 1 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. తన ఎదురుగా నిలబడిన ఆమెను చూసి ఒక్కసారిగా అమ్మని షాక్ అవుతూ, నా కళ్ళు చూస్తోంది నిజమేనా? కనీసం కళ్ళలో కూడా ఊహించని రూపంతో నా కళ్ళ ముందు నిలబడింది నా మాయనేనా అని తన కళ్ళు తానే నమ్మలేనట్టుగా చూస్తూ ఉండిపోయాడు అమన్. మాయ పిచ్చిగా దిక్కులు చూస్తూ తన ఒంటి మీదున్న బట్టలు చిందరవందరగా మురికిగా ఉండడం, తన ఎదురుగా నిలబడిన అతని ఒంటి మీద బట్టలు ఏదో వింతగా అనిపించడంతో తన బెరుకుగా అతని వైపు చూస్తూ 2 అడుగులు వెనక్కి వేసి, దూరంగా పో లేదంటే కొట్టేస్తా అంటూ చేతిలో ఉన్న రాయిని బలంగా పట్టుకొని అమన్ మీదకి విసరబోయింది. ఇంతలో ఏదో చేయి వచ్చి మాయ చేతిని పట్టుకొని ఆపడంతో ఉలిక్కిపడిన తను ఆ చేయి పట్టుకున్న వైపు వెనక్కి తిరిగి చూసి, నన్ను వదలు, వీడు నన్ను పట్టుకుపోవడానికి వచ్చాడు, నేను వీడిని కొట్టాలి, వాళ్ళని కూడా కొట్టాలి, నాకు తినడానికి చాక్లెట్స్ ఇవ్వకుండా ఏడిపిస్తున్నారు అంటూ పిల్లల వైపు అమన్ వైపు మార్చి మార్చి కోపంగా అమాయకంగా చూస్తూ అంటున్న మాయను చూస్తే అమన్ గుండె బాధతో మెలితిరిగింది. నా ప్రాణంగా చూసుకున్న తను ఇంత దారుణంగా ఇలాంటి సిచ్యువేషన్లో నా ముందుంది. తనను ఇలాంటి స్టేట్లో చూసి ఇంకా ఇలా నార్మల్గా నేను ఎలా నిలబడగలిగాను? నా వల్లే తను ఇలా అయిపోయింది. అవును, ఐఎమ్ ద సోల్ రీజన్ ఫర్ దిస్. ప్రపంచం అంటే ఏంటో తెలియకుండా ఒంటరిగా పసిపిల్లల ఇలా దిక్కుతోచిన స్టేజ్లో మిగిలిపోయింది. తన లైఫ్ ఇలాంటి పరిస్థితికి రావడానికి నేనే కారణం. అవును, డెఫినెట్గా నేను చేసిన మిస్టేకే కారణం. నా వల్లే తను కోరుకున్న లైఫ్ని కోల్పోయింది అంటూ ఆలోచిస్తున్న అమన్ కళ్ళలో నుండి కన్నీళ్లు ధారగా కారుతూ ఉంటే ఆ కన్నీళ్లను ఆపే ప్రయత్నం కూడా చేయకుండా ఇన్ని రోజులు తన మనసు పడిన బాధను ఈ కన్నీళ్లతో బయటకి పంపించాలి, లేదంటే ఈ నిమిషమే తన గుండె ఆగిపోతుందేమో అనేంత బాధతో అలానే ట్రాన్స్లో ఉన్న వాడిలా నిలబడిపోయాడు అమన్. అప్పుడే అక్కడికి వచ్చి మాయ చేతిని పట్టుకొని రాయి విసరకుండా ఆపిన ఓ పెద్ద ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంటున్న అమన్ వైపు విచిత్రంగా చూస్తూ, బాబూ, ఎవరు నువ్వు? ఈ పిచ్చి పిల్ల నిన్నేమైనా ఇబ్బంది పెట్టిందా? పాపం, ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు. 2 రోజుల క్రితమే ఇక్కడికి వచ్చింది. నేను ఎంత అడిగినా తన గురించి ఏం చెప్పలేకపోయింది. తనను ఆట పట్టించే వాళ్లే తప్ప అన్నం పెట్టి అక్కున చేర్చుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. 2 రోజుల నుంచి నా దగ్గరున్న ఆ గంజినీళ్లు పోస్తూ నేనే తనని చూసుకుంటున్నాను అని ఆ పెద్దావిడ బాధగా చెప్తూ ఉంటే ఆ మాటలు విన్న అమన్ మనసు ముక్కలై, పిచ్చిది అనే మాట అతని చెవిన పడగానే తనకి గుండెల్లో గుచ్చినట్టనిపించి బాధ కోపం 2 కలగలిపిన గొంతుతో, చూడమ్మా, ఇంకోసారి అలా పిచ్చిది అని పిలవకు అని సీరియస్ కాబోతున్న అమన్కి 2 రోజులుగా ఆ పెద్ద ఆవిడ మాయను సేవ్ చేసింది అన్న విషయం గుర్తొచ్చి మళ్ళీ తనను తాను కంట్రోల్ చేసుకుంటూ మాయ వైపు ప్రేమగా చూస్తూ తన దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేశాడు. కానీ మాయ అమన్ని 2 చేతులతో కొడుతూ, నా దగ్గరికి రావద్దు, వచ్చావో రాళ్లతో కొట్టేస్తాను, దూరంగా పో అంటూ అక్కడి నుండి పరిగెత్తడానికి ట్రై చేసిన టైంలోనే మాయ చేతిని అమన్ గట్టిగా పట్టుకొని, భయపడుకురా, నేను చెప్పేది విను, నేను నిన్ను ఏం చెయ్యను అని కన్నీళ్లతో అంటున్న అమన్ని చూసి, జాగ్రత్త బాబు, తను ఏం చేస్తుందో తనకే తెలియదు, అనవసరంగా తన దగ్గరకు వెళ్ళకు, కొట్టినా కొట్టేస్తుంది అని పెద్దావిడ భయంగా పక్కన నిలబడి అంటూ ఉంటే ఆ మాటలు ఏవి పట్టించుకోకుండా మాయ చేతిని పట్టుకోబోయాడు అమన్. అంతే, అమన్ తనను ఏదో చేస్తున్నాడన్న భయంతో వణికిపోయిన మాయ వెంటనే అమన్ చేతిని గట్టిగా కొరికేసింది. దాంతో అమన్ చేతి మీద మాయ పళ్ళు బలంగా దిగడంతో బ్లడ్ రావడం స్టార్ట్ అవ్వడంతో అమ్మా అని అరుస్తూ అమన్ చేతిని వెనక్కి లాక్కోగానే, అయ్యయ్యో, నేను చెప్తూనే ఉన్నానా బాబు, వినిపించుకోకుండా తన దగ్గరికి వెళ్ళావు, ఇప్పుడు చూడు ఎంత పని చేసిందో అంటూ అమన్ చేతిని పట్టుకొని చూడబోతున్న
వెళ్ళబోతున్న పెద్దవిడిని ఆపుతూ, పర్వాలేదమ్మా అని కొరికిన దగ్గర చేతిని చూసుకుంటున్న అమ్మని చూసి మాయ వెక్కిలిగా నవ్వుతూ, భయపడిపోయాడు, చూసారా చూసారా, ఎట్లా ఏడుస్తున్నాడు, నన్ను ఎవరైనా కొట్టాలని చూశారో ఇలానే కొరికేస్తా అని 2 చేతులతో చప్పట్లు కొడుతూ చిన్న పిల్లల గెంతుతో గట్టిగా నవ్వింది. అలా గెంతులు వేస్తూ ఉన్న మాయను చూసి, ఆగు తల్లి, అలా అల్లరి చెయ్యకూడదు, చూడు నీ వల్ల బాబుకి ఎంత పెద్ద గాయమయ్యిందో, తప్పు తల్లి అని ప్రేమగా చెప్తూ ఉన్న పెద్దావిడ వైపు చూసి అమాయకంగా కళ్ళు టపటపా కొడుతూ, అవునా, తప్పా, సరే అని అంటూనే తన చేతిలో ఉన్న రాయిని మళ్ళీ అమ్మని మీదకు విసిరి, ఏ ముసలి, ఎప్పుడు చూడు మళ్ళీ ఏడుస్తాడు అని పిచ్చిగా నవ్వుతున్న మాయను చూసి, అయ్యో నిన్ను ఎలా ఆపాలో, నీకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలో నాకు తెలియట్లేదే దేవుడా అని తల కొట్టుకుంది పెద్దావిడ. తనకి నేను చెప్తాను, మరేం పర్వాలేదు, మీరాగండి అని పెద్దావిడ వైపు చూస్తూ చెప్పి వెంటనే మాయ వైపు చూసి, మాయా మనం ఇక్కడి నుంచి వెళ్దాం పదా అని తన చేతిని పట్టుకోబోయాడు. ఏయ్ బూచోడా, నా చేయి పట్టుకుంటావా, మళ్ళీ పట్టుకుంటే మళ్ళీ కొరికేస్తాను అంటూ తన ముఖం మీద పడిన జుట్టును చేత్తో వెనక్కి నెడుతూ, పో ఇక్కడి నుంచి, వెళ్ళిపో అంటూ భయంగా అమ్మని వైపు చూస్తూ వెంటనే తన 2 చేతులతో ముఖాన్ని కప్పేసుకుని, మీరందరూ పిచ్చోళ్ళే, మీరంటే నాకు భయం, నువ్వు వెళ్ళే వరకు నేను చేతులు తీయను అని తన వేళ్ల మధ్య నుండి మాటికి వెళ్ళవా లేదా అని అడుగుతూ మళ్ళీ వెంటనే ముఖాన్ని కప్పేసుకుంటున్న మాయను అక్కడి నుంచి ఎలా తీసుకువెళ్లాలో అమ్మనికి అర్థం కాలేదు. బట్ ఎలా అయినా తీసుకుపోవాలి, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తున్న అమ్మనికి వెంటనే ఐడియా రావడంతో అమన్ మళ్ళీ ప్రేమగా తనని దగ్గరికి తీసుకోవాలి అనుకున్నాడు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళకు బాబు, మళ్ళీ ఏం చేస్తుందో తెలియదు, చేతిలో రాళ్ళు కూడా ఉన్నాయి, నా మాట విను అని పెద్దావిడ ముందుకు వెళ్తున్న అమన్ను చూసి అంటూ ఉంటే అమన్ వినిపించుకోకుండా అలానే మాయ దగ్గరికి వెళ్ళి, నీకు బోలెడని చాక్లెట్స్ కొనిస్తాను, ఇప్పటి వరకు ఆ పిల్లను నీకు ఇవ్వలేదు కదా, మా ఇంట్లో చాలా చాక్లెట్స్ ఉన్నాయి, నాతో వస్తే అవన్నీ నీకే ఇస్తాను, నువ్వు ఆడుకోవడానికి పెద్ద బొమ్మలు కూడా ఉన్నాయి, వస్తావా అని అన్నాడు. చాక్లెట్స్ అన్న మాట వినగానే, హే నిజమా, నాకు బొమ్మలు కూడా ఇస్తావా అని మాయ కళ్ళు పెద్దవి చేసి గుండ్రంగా గిరగిర తిప్పుతూ అడుగుతూ ఉంటే, అవును చాలా బొమ్మలిస్తాను, కానీ నువ్విలా గొడవ చేయకుండా నాతో పాటు రావాలి, సరేనా అని అనడంతో, సరే వస్తా, కానీ మరి వచ్చాక అందరూ నన్ను రాళ్లతో కొట్టకూడదు, ఆ రాయి తగిలితే చాలా నొప్పి పుడుతుంది తెలుసా అని మాయ అమాయకంగా చెప్తూ ఉంటే గుండె పిండేస్తున్నట్టుగా ఉంది అమన్కి. చంపలను జారుతున్న కన్నీళ్లతో మాయ దగ్గరికి వెళ్ళి మాయ చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ, నేను నిన్ను ఎందుకు కొడతానురా, నేనే కాదు ఎవ్వరు నిన్ను ఏమీ అనకుండా చూసుకుంటాను, నీకు ఏం కావాలన్నా ఇస్తాను, నిన్ను ప్రాణంగా చూసుకుంటాను, నన్ను నమ్ము అని చెప్తూనే అప్రయత్నంగా తన గుండెల్లో పొదువుకున్న అమన్ స్పర్శ తనలో కలిగిన ఏదో తెలియని భావోద్వేగాలతో అమన్ మాటల్లో అర్థం కానిది తన స్పర్శలో అర్థమవుతూ ఉంటే ఒక సెక్యూర్ ఫీలింగ్తో కళ్ళు మూసుకొని, వస్తాను, కానీ నాకు ఎప్పుడే చాక్లెట్ కావాలి, అలా అయితేనే వస్తా, లేదంటే నేను నీతో అస్సలు రాను అని బుంగమూత పెట్టి మళ్ళీ 2 చేతుల్లో మొహాన్ని దాచుకొని అలానే రోడ్డు మీదకి వెళ్ళి కూర్చుంది మాయ. అమన్ కారులో నుంచి అలా దిగి వెళ్ళటంతో షాక్ అయిపోయిన మోనా ఎంతసేపటికి ఆ గుంపు దగ్గరే ఉండి ఏదో మాట్లాడుతూ ఉండడం చూసి, అసలు ఈ అమన్ ఏం చేస్తున్నాడు, వాట్ ద హెల్ ఇస్ దిస్, కార్ని ఇలా రోడ్డు మీద ఆపేసి ఇంతసేపు ఆ చీప్ పీపుల్తో ఏం డిస్కస్ చేస్తున్నాడు, డామ్ ఇట్ అంటూ కోపంగా కారులో నుంచి దిగి అమన్ వైపు కోపంగా నడిచింది మోనా. వెనకాలే ఫాలో అయిన ఆర్య కూడా ఏం జరుగుతుందో అర్థం కాక కార్ని సైడ్కి పార్క్ చేసి తను కూడా అమన్ ఉన్న వైపు వెళ్ళాడు.
అప్పటికే ఆ అమ్మని ఎవరో స్ట్రేంజ్గా, చూడడానికి చాలా డర్టీగా ఉన్న అమ్మాయిని కన్విన్స్ చేస్తూ బ్రతిమలాడడం చూస్తున్న అమ్మని చూసిన మోనాకి ఒళ్ళు మండిపోయి, హే యమన్, వాట్ ఇస్ దిస్, వాట్ ఆర్ యూ డూయింగ్, అసలు నువ్వు అంత అసహ్యంగా ఉన్నదాన్ని హ్యాండ్ని ఎలా పట్టుకున్నావు, ఫస్ట్ జస్ట్ లీవ్ హర్ అని అసహ్యంగా చూస్తూ ఫేస్ని చాలా వికారంగా పెట్టుకొని గట్టిగా అరిచింది మోనా. ఓ గాడ్, అసలు వాళ్ళ పక్కన నిలబడాలంటేనే నా బాడీ అంతా కాక్రోచెస్ పాకుతున్నట్టుగా అనిపిస్తోంది. కానీ నువ్వేమో ఆ బెగ్గర్ చేతిని హోల్డ్ చేసి నిల్చున్నావు. వాట్స్ రాంగ్ విత్ యూ అమన్, హూ ద హెల్ ఇస్ షీ అంటూ మోనా 2 అడుగులు వెనక్కి వేసి కోపంగా చిరాగ్గా అంటూ ఉంటే, మోనా బిహేవియర్, మాటలు విన్న అమన్ ఎర్రబడిన కళ్ళతో, డోంట్ డేర్ టు స్పీక్ ఎనీథింగ్ అబౌట్ హర్, ఇంకొక మాట నీ నోట్లో నుంచి వచ్చిందంటే ఐ స్వేర్ ఐ విల్ కిల్ యూ అంటూ మోనా వైపు చూసి అరిచినట్టే చెప్పాడు అమన్. తన చూపుకే గనక పవర్ ఉంటే అక్కడే మోన బూడిదైపోయేదేమో అన్నట్టుగా ఉన్న ఆ చూపు, అంత కోపం అమన్లో ఎప్పుడు చూడని మోన భయపడిపోయి 2 అడుగులు వెనక్కి వేసింది. ఇంతలో అక్కడికి వచ్చిన ఆర్య అక్కడ జరుగుతున్న సీన్ ఏంటో అర్థం కాక అమన్ వైపు అమాయకంగా చూస్తూ ఉంటే, ఆర్య గో ఫాస్ట్, బ్రింగ్ ఏ చాక్లెట్ అని అమ్మని చెప్పగానే ఇంకేమీ మాట్లాడకుండా ఆర్య వెంటనే చాక్లెట్ కోసం షాపుకు పరిగెత్తాడు. అమన్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి తన ముందు నిలబడి తన చేతుల్లో దాచుకున్న ఆ మొహాన్ని చూస్తూ, నేను నీకు చాక్లెట్ ఇస్తాను, నువ్వు అల్లరి చేయకుండా కామ్గా వచ్చి కార్లో కూర్చోవాలి, ఇంటికి వెళ్ళాక మనకి బోల్డ్ అన్ని చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ కూడా ఉంటాయి, ఓకేనా అని అనగానే తను మాత్రం ముఖం మీద నుండి చేతులు తీయకుండా అలానే కూర్చొని, నాకు చాక్లెట్ ఇస్తేనే వస్తాను, అప్పటి వరకు నేను చేతులు తీయను, ఇలా కళ్ళు మూసుకొని నడుచుకుంటూ నీకు దొరకకుండా వెళ్ళిపోతాను అంటూ పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుతూ ఉంటే, వాట్ ద హెల్, హౌ రెడిక్యులస్, అసలు యమన్కి మైండ్ పోయిందా ఏంటి, పోయి పోయి ఆ పిచ్చిదాన్ని ఇంటికి తీసుకొస్తానంటున్నాడు, అసలు యమన్కి కూడా పిచ్చి పట్టిందా ఏంటి అని కోపంగా అమన్ వైపు చూస్తూ మళ్ళీ ధైర్యం తెచ్చుకొని, అమన్ వాట్ ఆర్ యూ డూయింగ్, హ్యావ్ యూ గాన్ మ్యాడ్, ఆ పిచ్చిదాన్ని ఇంటికి తీసుకొస్తానంటున్నావు, ఇలాంటి వాళ్ళని ఎవ్వరు ఇంటికి తీసుకొచ్చి పెట్టుకోరు, నీకు అంతగా తనని సేవ్ చేయాలి అని ఉంటే తీసుకువెళ్ళి ఏదైనా మెంటల్ హాస్పిటల్లో పాడే, కావాలంటే డబ్బులు ఇచ్చి మంచిగా చూసుకోమని చెప్దాం, అంతేగాని రోడ్డు మీద తిరిగేదాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే అందరూ ఏమనుకుంటారు అని చిరాగ్గా అంది మోనా. అమన్ కోపంగా పైకి లేచి మోనా వైపు తన ఇండెక్స్ ఫింగర్ని చూపిస్తూ, దిస్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, తీసుకువెళ్తానని చెప్పింది నా ఇంటికి, నీ ఇంటికి కాదు, నోరు మూసుకొని ఇక్కడి నుంచి ఫస్ట్ వెళ్ళిపో, నా కళ్ళ ముందు ఇంకొక క్షణం కనిపించావంటే ఎలా రియాక్ట్ అవుతానో నాకే తెలియదు అని అరిచాడు. అలా రోడ్డు మీద అందరి ముందు, ఆఫ్టర్ ఆల్ ఒక పిచ్చి దానికోసం అమన్ తనని ఇలా ఇన్సల్ట్ చేయడం అస్సలు తీసుకోలేకపోయిన మోనా, హౌ డేర్ యూ అమన్, నన్నే ఇంత ఇన్సల్ట్గా మాట్లాడుతావా, నీ సంగతి తర్వాత చూసుకుంటాను అని మనసులోనే అమన్ని తిట్టుకుంటూ, నీకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకో, ఐఎమ్ లీవింగ్ అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళి, డ్రైవర్ కార్తీ, ఒక పిచ్చిదానికి ఉన్న ఇంపార్టెన్స్ కూడా ఇక్కడ నాకు లేదు అంటూ డోర్ని ధబేల్మని వేస్తూ మోనా కార్లోనే కూర్చోగానే వెంటనే డ్రైవర్ స్టార్ట్ చేయడంతో కొన్ని సెకండ్లలోనే అక్కడ నుంచి కార్ ఫాస్ట్గా దూసుకుపోయింది. ఇంతలో చాక్లెట్ కోసం వెళ్ళిన ఆర్య చేతి నిండా చాక్లెట్స్తో గబగబా అక్కడికి రావడంతో వెంటనే ఆర్య చేతిలో ఉన్న చాక్లెట్స్ని లాక్కొని, ఇవిగో నీ ముఖం మీద నుంచి చేతులు అడ్డం తీసేసి ఒకసారి ఇటు చూడు, నీకు ఎన్ని చాక్లెట్స్ తెప్పించాను, ఇవన్నీ నీకోసమే, తీసుకో, ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్దామా అని ప్రేమగా అంటున్న అమన్ని ముఖానికి కప్పుకున్న చేతి వేళ్ల గ్యాప్లో నుంచి చూసి, హే నాకు చాక్లెట్స్ తెప్పించావా, ఇవ్వు, నేను ఇప్పుడు తినేస్తాను, నాకు బాగా ఆకలేస్తోంది అని తన పొట్టలు చేత్తో తడుముతో చెప్తున్న మాయ పరిస్థితిని చూస్తే తనపై తనకే పట్టలేని కోపంగా ఉంది అమన్కి. మాయ తలను అటూ ఇటూ తిప్పుతూ చాక్లెట్ని అలాగే అమన్ తన నోట్లో పెట్టేసుకొని తినబోతూ ఉంటే తన చేతిని పట్టి ఆపేసిన అమన్, అలా కాదు, దాని మీద ఉన్న కవర్ తీసేసి తినాలి, ఎప్పుడూ అలా తినకూడదు అని చెప్పి కవర్ తీసి చాక్లెట్ చేతికి ఇవ్వడంతో
మాయ చాక్లెట్ని కొంచెం మొహానికి కొంచెం చేతులకి పూసుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా చిన్న పిల్లల అమాయకంగా తినడం కూడా ఎలానో తెలియకుండా తింటున్న మాయను చూసి అమన్ గుండె తల్లడిల్లిపోతూ ఉంటే కనురెప్ప వాల్చకుండా తననే చూస్తూ కూర్చున్న అమ్మన్ను చూసి, ఏంటి నీకు కూడా కావాలా? చాక్లెట్ తింటావా? ఇదిగో తిను అని చాక్లెట్ని అమన్ వైపు చూపిస్తూ అంది మాయ. ఆహా, నాకేమీ వద్దులే, అదంతా నీకోసమే, నువ్వే తిను అని అంటూ తన పాకెట్లో ఉన్న కర్చీఫ్ తీసి తనకు ఎక్స్ట్రాగా అంటుకున్న చాక్లెట్ని తుడుస్తూ ఉంటే పక్కనే ఉన్న ఆర్యకి అదంతా ఏంటో అర్థం కాక దిమ్మ తిరిగిపోయింది. అసలు వీడేంటి, వీడు చేస్తున్న పనులేంటి? సిటీలోనే పెద్ద బిగ్ షాట్ అమన్. అంటే ఎలాంటి అమ్మాయి అయినా వచ్చి క్యూలో నిలబడతారు. ఒక్క ఆర్డర్ వేస్తే వర్కర్స్ అందరూ ఏ పని అంటే ఆ పని చేసి వెళ్తారు. అలాంటి వీడు ఆఫ్టర్ ఆల్ ఒక పిచ్చి అమ్మాయి కోసం ఇలా రోడ్డు మీద నిలబడ్డాడు. ఇంతలా కేర్ తీసుకుంటున్నాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నా కళ్ళ ముందుంది అసలు అమన్నేనా అని షాక్ అవుతూ అమన్ భుజం మీద చేతులు వేసి, అరే అమన్, ఒకసారి నేను చెప్పేది వింటావా అన్నాడు ఆర్య. వాట్ అన్నట్టుగా అమన్ వెనక్కి తిరిగి ఆర్య వైపు ఒక లుక్ ఇవ్వడంతో, అసలు నువ్వేం చేస్తున్నావు? నువ్వు కాన్షియస్లోనే ఉన్నావా? ఆ అమ్మాయి కోసం ఇదంతా ఏంటి? తీసుకువెళ్ళి ఎక్కడైనా హోమ్లో జాయిన్ చేద్దాం. ఇప్పుడే సిటీలోని బెస్ట్ హోమ్ ఏదో కనుక్కుంటాను, పద అంటున్న ఆర్య మాటలను అడ్డుకుంటూ, నువ్వు నాకు సజెషన్స్ ఇవ్వకు, ఎస్పెషల్లీ ఈ విషయంలో అసలే ఇవ్వకు అన్నాడు అమన్ కోపంగా. అమన్ కోపాన్ని అర్థం చేసుకున్న ఆర్య ఇక తను చెప్పినా వినిపించుకోడని వెంటనే, ఓకే ఓకే, కూల్ డౌన్, డోంట్ గెట్ యాంగ్రీ, నేను ఈ విషయంలో ఇంటర్ఫియర్ అవ్వను. బట్ ఇలా రోడ్డు మీద ఎంతసేపు? ముందు తనని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి ట్రై చేద్దాం అన్నాడు ఆర్య. పక్కనే ఉన్న పెద్దావిడ వైపు చూసి, చూడమ్మా, నేను తనని తీసుకువెళ్తున్నాను. మీరు ఈ 2 రోజులు తనకు ఏం కాకుండా కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అంటూ తన పాకెట్లో నుండి కొంత మనీ తీసి ఆవిడికి ఇవ్వబోయాడు అమన్. అయ్యయ్యో వద్దు బాబు, ఆడపిల్ల రోడ్డు మీద అలా పడుంటే అసలే రోజులు బాలేదు, ఏ రాక్షసుడు ఏం చేస్తాడోనని భయంతో తీసుకువెళ్ళి నా గుడిసెలో పెట్టుకున్నాను. పాపం 2 రోజుల నుంచి సరిగ్గా తిండి కూడా పెట్టలేకపోయాను. తీసుకెళ్ళు తనని, కడుపు నిండా తిండి పెట్టండయ్యా అని జాలిగా అంది ఆ పెద్దావిడ. ఆమె మాటలు విన్న అమన్ కళ్ళలో చిరుతడితో ఆమెను కౌగిలించుకొని, చాలా థ్యాంక్స్ అమ్మా, మీరు నాకు చేసింది ఎంత పెద్ద సహాయమో మీకు తెలియదు అని చెప్తూ బలవంతంగా ఆమె చేతిలో డబ్బులు పెట్టి, మీ రుణం నన్ను కొంతైనా తీర్చుకొనివ్వండి అని ఆర్య అంటూ గట్టిగా పిలవడంతో, ఏంట్రా అంటూ ఆర్య రాగానే, రేపే ఆమెను ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేసి అన్ని కంఫర్ట్స్ ఉండేలా అరేంజ్ చేసి వాళ్లతో ఆమెను నా మనిషిగా చెప్పి నా నెంబర్ ఇచ్చిరా అని చెప్పి జాగ్రత్తగా మాయను పట్టుకొని పైకి లేపుతూ, వెళ్దామా, మన ఇంట్లో బోల్డన్ని బొమ్మలున్నాయి కదా, వెళ్ళి ఆడుకుందామా అంటున్న అమన్ వైపు చిన్న పిల్లలా చూస్తూ, హా పద, ఫాస్ట్గా తీసుకెళ్ళు, ఇంకా ఇక్కడే ఉన్నావే, మనం ఇంటికి పోదాం అంది మాయ అమాయకంగా. ఒక్క అడుగు ముందుకు వేసిన మాయ ఆ అంటూ అరవడంతో, ఏమైందమ్మా అంటూ కంగారుగా అడిగిన అమన్కు తన అరికాలు చూపిస్తూ, నొప్పి పుడుతోంది అని చెప్పడంతో కాళ్ళు చూసిన అమ్మనుకు చెప్పులు కూడా లేకుండా తిరగడంతో రాళ్లు గుచ్చుకొని బొబ్బలు వచ్చిన పాదాలను చూస్తూనే, ఆర్య, నువ్వు వెంటనే ఇక్కడికే కారు తీసుకునిరా, తనను అక్కడి వరకు నడిపించడం వద్దు అని చెప్తున్న అమన్ మాట కంప్లీట్ కాకముందే ఆర్య ఫాస్ట్గా వెళ్ళి రోడ్డు పక్కగా ఉన్న తన కార్ని అమన్ వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చేశాడు. కార్ చూసిన మాయ ఎక్కడానికి భయపడి, నేను రాను, నేను ఇక్కడే ఉంటాను, నేను ఆర్చ్ రాను అని ఏడుస్తూ అంటూ ఉంటే, నీకు బొమ్మలిస్తానని చెప్పాను కదా, మరి కారులో వెళ్తేనే మనకు బొమ్మలు దొరుకుతాయి, లేకపోతే ఇందాక నీతో పాటు ఉన్నారు కదా ఆ పిల్లలకి ఇచ్చేస్తాను, అది నీకు ఓకేనా అన్నాడు అమన్. వాళ్లకు అస్సలు ఇవ్వద్దు, వాళ్ళు మంచోళ్ళు కాదు, నాకు చాక్లెట్ ఇవ్వకుండా తినేశారు తెలుసా, నన్ను బాగా కొట్టారు కూడా,
ఇదిగో చూడు అని తన చేతులు చూపిస్తూ, వాళ్ళని మనం కూడా కొడదామా అని అమన్ దగ్గరగా జరిగి గుసగుసగా చెప్తున్న కళ్ళలోని అమాయకత్వాన్ని చూస్తే అమన్కి ఒక్కసారిగా గతం తాలూకు జ్ఞాపకాలు మనసులో గుచ్చుకున్నాయి. సరే మరి నువ్వు అల్లరి చేయకుండా కారులో కూర్చో అని అనడంతో కారులోకి ఎక్కిన మాయ కార్ సీట్ మీద గెంతుతూ, హే బాలే ఉంది అంటూ మ్యూజిక్ వస్తూ ఉంటే అక్కడ చెవి పెట్టి వింటూ ఆ కార్ మొత్తం గందరగోళం చేసేసింది. ఆర్య, కార్ని స్లోగానే డ్రైవ్ చేయి, ఫాస్ట్గా వద్దు, తను మళ్ళీ భయపడుతుంది అని చెప్తున్న అమన్ కళ్ళలో ఏదో తెలియని బాధ ఆర్యకు అర్థమవుతూనే ఉంది. తనకి ఎదురుగా ఉన్న మిర్రర్లో నుంచి ఆర్య అమన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. అమన్ కళ్ళల్లో కన్నీటి ఛాయ చూస్తున్న ఆర్యకు అసలు ఈ అమ్మాయితో అమన్కి ఏంటి సంబంధం, ఇంతలా ఎమోషనల్ అవుతున్నాడు అని మనసులోనే అనుకున్నా అమన్ని అడిగే ధైర్యం చేయలేకపోయాడు. అప్పుడే కార్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగడంతో, ఏ కార్ ఎందుకు ఆపారు, నేను ఇక్కడే దిగిపోతా, మా ఇంటికి పోవాలి అని మళ్ళీ మాయ అల్లరి చేయడం మొదలుపెట్టింది. మరి ఇప్పుడు మాయ ఉన్న కండిషన్లో అమన్ మాయని ఎలా డీల్ చేస్తాడు? మాయ అమన్ ఇంటికి వెళ్తుందా? అసలు అమన్ మాయల మధ్య ఉన్న గతం ఏమిటి? మాయను సేవ్ చేసిన ముసలావిడికి అమన్ చేయబోయే సహాయం ఏమిటి? మాయ గురించి తెలిస్తే మోన ఎలా రియాక్ట్ అవుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.